నమస్కారం అండి. ఈరోజు మన E6 టీవీ అండ్ మైండ్ విజన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న డిజిటల్ డీటాక్స్ ఫర్ 30 డేస్ ఛాలెంజ్లో 4వ ఎపిసోడ్గా తల్లిదండ్రులే రోల్ మోడల్. ఎస్, మీరే. అందరూ అనుకుంటారు ఎవరు మీకు రోల్ మోడల్ అని అడిగితే ఎవరో పేరు చెప్పడం కాదండి, మీ పిల్లలు మీ పేరు చెప్పిన రోజున మీరు నిజంగా తల్లిదండ్రులుగా సక్సెస్ అయినట్లని నేనంటాను. మీరు ఒప్పుకుంటారా లేదా? ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు సగటు పేరెంట్ ఎక్కడ తగ్గుతున్నారు అని చూసుకున్నట్లయితే ల్యాక్ ఆఫ్ టైం. మీరు ఇచ్చేటువంటి టైం కావచ్చు, వీరు వారితో ప్రవర్తించేటువంటి విధానం కావచ్చు, అది ఇండైరెక్ట్గా వాళ్ళని సెల్ఫిష్గా తయారు చేస్తుంది. అంటే మిమ్మల్ని సైతం విస్మరించేలా తయారు చేస్తుందంటే నమ్ముతారా? ఎస్. ఈరోజు మీరు పిల్లలు చూస్తుండగానే మీరే ఒక అరగంట సేపో, గంట సేపో, 30 గంట సేపో ఫోన్ మాట్లాడుతూ, లేకపోతే రీల్స్ చూస్తూ, లేకపోతే ఇంట్లో ఏదో సంథింగ్ ఏదో రకంగా మీరు వాళ్ళ ముందు హైలైట్ అవుతూ ఉంటే వాళ్ళు ఏం చూస్తారు? మిమ్మల్ని చూసి కదా మీ పిల్లలు పెరిగేది. మనం చేసేటువంటి పనులు చూసే మన పిల్లలు ఫాలో అవుతారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకున్నప్పుడే మనల్ని మనం అసెస్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఈరోజు ఏర్పడింది. లేదంటే కనుక ఏమవుతుంది? ఎగ్జాంపుల్, ఫాదర్ పని మనిషిని వల్గర్గా తిట్టారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ కిడ్స్. ప్రాబ్లం ఏంటి? ఫాదర్ చేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ అబ్బాయి కూడా అది నేర్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో మదర్స్ కొన్ని ఇన్సిడెంట్స్ ఎలా ఉంటాయంటే మాట్లాడితే వాళ్ళ ఫ్రెండ్స్తోనో, లేకపోతే ఏదో ఒక విషయం, లేకపోతే పక్కింటి వాళ్ళ గురించో, ఎదురింటి వాళ్ళ గురించో పనికిరాని చెత్త అంతా మాట్లాడుకోవడంతో ఇది చూసిన పిల్లలు కూడా పర్లేదు, మా మమ్మీయే బోల్డ్ మందితో మాట్లాడుతున్నారు, బోల్డ్ విషయాలు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళని చూసి రోల్ మోడల్గా తీసుకుంటున్నారు. అంటే మదర్ని చూసి ఆడపిల్ల పెరుగుతుంది, ఫాదర్ని చూసి మగపిల్లవాడు అభివృద్ధి చెందుతాడు. ఇది కూడా చాలా కేర్ఫుల్గా మనం గమనించాలి. ఎందుకంటే ఈరోజు పేరెంట్స్కి ఈ క్లారిటీ లేదు. ఈ క్లారిటీ లేకపోవడం వల్ల మాత్రమే కేవలం పెంపకం అంటే వస్త్రాన్ని నింపడం, లేకపోతే తిండి తినిపించడం, లేకపోతే అడిగిన గ్యాడ్జెట్స్ కొనిచ్చేయడం, లేకపోతే ఎక్కడికైనా తీసుకెళ్తే బిందాస్గా ఖర్చు పెడతాం, ఇంతవరకే అనుకుంటున్నారు. పెద్ద అయ్యేటప్పటికి ఆస్తులు అమర్చడం ఇదొకటే కాదు కదా. చదివించేయడం ఇవన్నీ కాదు కదా. అన్నిటికన్నా ఇంపార్టెంట్ వినయం, విధేయత, సంస్కారం, సాంప్రదాయం ఇవన్నీ నేర్పగలిగితేనే కదండి నిజమైన పేరెంట్స్. మనం ఇవన్నీ నేర్పం కానీ లవ్ చేశాను డాడీ, లేకపోతే లవ్ చేశాను మమ్మీ అని అంటే ఇమ్మీడియట్గా పరువు గుర్తొస్తుంది. ఆ టైంలో జీవన నైపుణ్యాలు గుర్తొస్తూ ఉంటాయి. ఎందుకు వీడు ఇలా ఉన్నాడు, ఎందుకు నేను ఇలా పెంచలేదు, లేకపోతే వాడు ఏదైనా వ్యసనాల బారిన పడ్డాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎడిక్షన్ అయ్యాడు, బెట్టింగ్స్ వైపు వెళ్ళిపోయాడు, లేదా మాదక ద్రవ్యాలు స్టార్ట్ చేశాడు, అటువంటప్పుడు కళ్ళు తెరుచుకుంటూ ఉంటారు పేరెంట్స్. నేను అందుకని ఏమంటానంటే ప్రతి ఒక్క పేరెంట్కి ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. మీ పిల్లలు ఎదురుకుండా స్మోక్ చేయకండి, మీ పిల్లలు ఎదురుకుండా డ్రింక్ చేయకండి, మీ పిల్లల చేత కూడా సిగరెట్లు ప్యాకెట్లు కావచ్చు, మద్యం సీసాలు కావచ్చు తెప్పించుకోకండి. ఎందుకంటే నేను నోటీస్ చేశాను చాలా విషయాల్లో ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద కిడ్స్ ఆర్ డైవర్టెడ్ బికాస్ ఆఫ్ దేర్ పేరెంట్స్ కంప్లీట్ యాక్షన్స్. వాళ్ళు చేసే పనులు బట్టే వీళ్ళు ఆ వ్యసనాలకి సైతం బానిసలుగా మారుతున్నారంటే నమ్ముతారా? ఎస్, మీరే రోల్ మోడల్. పేరెంట్స్గా మీరే రోల్ మోడల్. మీరు మంచిగా ఉంటే వాళ్ళు మంచోళ్ళు అవుతారు. వాళ్ళు వైట్ పేపర్స్ లాంటి వాళ్ళు. పేరెంట్ ఏది రాస్తే అదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ కీలకం రెండు విధానాలు. ఒకటి తల్లిదండ్రులు, 2 స్కూల్లో టీచర్స్. ఈ ఇద్దరు కూడా ఎటువంటి ఎమోషన్స్ని పిల్లల మీద రుద్దొద్దు. ఎవరి మీద కోపం ఉన్నా పిల్లల మీద చూపించకండి. ఆ విధంగానే రోల్ మోడల్గా మీరు ఫోన్ విషయంలో ప్రత్యేకించి స్కూల్లో టీచర్లకు కూడా చెప్తున్నాను నేను. టీచర్లు కూడా ఈ మధ్య ఏం చేస్తున్నారంటే ఎక్కువ కొన్ని స్కూల్స్లో చెప్పాలంటే టీచర్లు సైతం మొబైల్లో గూగుల్లోనో చాట్‌జీపీటీలోనో చూసి లెసన్స్ చెప్పడం స్టార్ట్ చేస్తున్నారు. అది చూసాక ఇంటికి వెళ్ళాక ఈ పిల్లలు కూడా మా మేడం చాట్‌జీపీటీలో చూసింది కాబట్టి నేను చూస్తా, తప్పేముందని చెప్పేసి ఇంట్లో పేరెంట్స్ని అడిగి మరీ ఫోన్ తీసుకుని ఆ ఫోన్ వంక పెట్టుకుని ఇంకా వేరే లోకంలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఏదైతే అనువుగా ఉందో అవి గేమ్స్ ఆడటమో, లేదా చాట్ చేయడమో, ఇన్స్టాలోనో ఈ ప్రొఫైల్స్ ఫాలో అవడమో, లేకపోతే రీల్స్ చూడడమో, ఇటువంటివన్నీ. దీనికి కూడా కారణం రోల్ మోడల్గా పేరెంట్స్ లేకపోవడంతోనే.
పేరెంట్స్ ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. మీరు పిల్లల దృష్టిలో ఎప్పుడు ఫోన్తో పడకండి. మీరు కావాలంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా ఆ టైంలో మీరు ఇష్టం, కానీ పిల్లల ముందు మాత్రం ఫోన్ పక్కన పెట్టేసేయండి. పిల్లల ముందు ఎక్కడ ఫోన్ ఉండకండి. అప్పుడు పిల్లలు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకోలేరు. అవునంటారా కాదంటారా? ఇది ఈరోజు 4వ ఎపిసోడ్గా నేను మీ ముందుకు తీసుకొచ్చే అంశం. ఇదే విధంగా నేను ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ చెప్పేది, పిల్లల ముందు మీరు ఫోన్ చూడడం పక్కన పెట్టినట్లయితే వేరే వాళ్ళ గురించి గసిప్స్ కూడా మాట్లాడుకోవద్దు. చుట్టాల గురించి అయినా, బంధువుల గురించి అయినా, మిత్రుల గురించి అయినా, ఎవరి గురించి కూడా. ఎందుకంటే అవి వీళ్ళ క్యారెక్టర్ మీద స్ట్రాంగ్ ఇంపాక్ట్ కూడా చూపిస్తుంది. సో ఈరోజు ఈ ఎపిసోడ్ పరంగా మీరు ఈ విషయాన్ని గ్రహించారని భావిస్తూ, ఇక్కడి నుంచి మీరు మొబైల్ వాడకుండా మీరే రోల్ మోడల్గా మారుతారని ఆశిస్తూ నమస్కారం.